బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పరిచయం చేసుకుంటుంది. ఇప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేసుకున్న ఈ అమ్మడు తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ అందాలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగినితో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ అందానికి నటనకు ముగ్ధులైన ఆడియన్స్ ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌని కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించింది, మెప్పించింది బ్యూటీ. అయితే ఆడియన్స్ లో ఎంత దగ్గరైనా హాట్ గా మౌనికి వరుసగా ఆఫర్లు రావటం స్టార్ట్ అయ్యాయి. నెమ్మదిగా సినిమా ఆఫర్లను అందుకోవటం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ. అటు సౌత్ సినిమాలో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగమ్మ ఓ పాటలో కనిపించింది. అమ్మడుకు ఆశించిన సినిమా అవకాశాలు మాత్రం అమ్మడుకు రాలేదు. బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో కనిపించింది మౌని రాయ్. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. మౌని రాయ్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు ఆడియన్స్ మంత్రముగ్ధులవుతున్నారు. అటు అవకాశాలు, ఇటు ఫాలోయింగ్ కూడా పెంచుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాలు అవన్నీ ఇన్ని కావు. తాజాగా కసిచూపులతో కైపెక్కిస్తూ పోజులిచ్చింది. కుర్రగారుకు చెమటలు పట్టేలా ఆమె చేసే అందాల ప్రదర్శనకు ట్రెండీ అవుట్ఫిట్లో మంటలు పుట్టించింది. బ్లాక్ మెరుపులు డ్రెస్లో పరువాల ప్రదర్శన చేసింది. ఉప్పొంగే ఎద అందాలతో మతులు చెడగొట్టింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టిన చాలా కాలమే అవుతోంది. శర్వా చివరిగా నటించిన ఒకే ఒక జీవితం పెద్దగా ఆడలేదు. అంతకు ముందు ఆడవాళ్ళు మీకు జోహార్లు, మహాసముద్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా 3 సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. అయితే శర్వానంద్ నటిస్తున్న 35వ సినిమాకు మనమే అని టైటిల్ ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో పెయింటింగ్ రోలర్ పట్టుకొని శర్వానంద్ ఉండగా పక్కనే ఓ చిన్న అబ్బాయి కనిపిస్తారు. చిన్న పిల్లాడు ప్రపంచాన్ని గమనిస్తుండగా శర్వా అతన్ని వైపు చూస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో పోస్టర్ లో లండన్ బ్రిడ్జి, తేమ్ నదిని కూడా చూడవచ్చు. దాంతో ఈ సినిమా మంచి క్లిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా అర్థమవుతోంది. ఇక టీజర్ లో చివర్లో కృతి శెట్టి కనిపించింది. ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాత కాగా కృతి ప్రసాద్ మరియు ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వహాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై శర్వానంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఒక గమ్యం, ప్రస్థానం, నజరానా, రన్, ఎక్స్పోజ్, రాజా, శ్రీకారం లాంటి హిట్స్ శర్వానంద్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తో చరణ్ బిజీగా ఉన్నాడు. అయితే గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుజ్జిబాబును సనాం దర్శకత్వంలో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నాడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. చిత్ర యూనిట్ విషయం చెప్పేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చేది సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ నటించనుందని ఆమె తండ్రితో బోనీ కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. చరణ్, జాన్వీ పేరు ఎలా ఉండబోతోందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వెండి తెరపై చిరంజీవి, శ్రీదేవిలది హిట్ కాంబినేషన్. అయితే జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రంలో వీరి కెమిస్ట్రీ అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు వారి వరుస సినిమాలు జోడీగా తెరపై సందడి కాబోతుండటం విశేషం. జాన్వీ కపూర్ ఇప్పటికీ ఓ సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరాలో తెలుగు ప్రేక్షకులకు జాన్వీ పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పుష్ప 2లో కూడా జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పుష్ప ది రూల్లో జాన్వీతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారంట. అయితే ఈ షూటింగ్ లో జూన్ లో ప్రారంభమవుతోందని తెలుస్తోంది.
బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇటీవల ఆయన చిన్న కొడుకు అయిన ఆనంద్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్లో జామ్నగర్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ జరిగింది. ఆరంభం అయితే అంగరంగ వైభవంగా ఈ జరిగిన వేడుకలకు ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యారు. హాలీవుడ్ స్టార్, అంతర్జాతీయ టెక్ అధినేతలు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా పలు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీ వెడ్డింగ్ వేడుకగా నిలిచాయి. ఈ వేడుకల్లో సినీ తారలు డాన్సులు చేయడంపై బాలీవుడ్ నటి కంగనా సెటైర్లు వేసింది. దివంగత గాయని లతా మంగేష్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. $5 మిలియన్ ఆఫర్ చేసిన తాను పెళ్లిలో పాటలు పాడబోనని లతా మంగేష్కర్ గతంలో తేల్చి చెప్పారు. ఆ వార్తకు సంబంధించిన పేపర్ కట్టింగ్ ను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కంగనా షేర్ చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా లతా మంగేష్కర్ మాదిరిగానే వ్యవహరిస్తానని చెప్పుకొచ్చింది. ఎన్నో చక్కటి ఆఫర్లు వచ్చినప్పటికీ పెళ్లిల్లో, అవార్డులు, వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకోలేదని ఆమె వెల్లడించింది. నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, కానీ కొన్ని నిర్ణయాలు ఎప్పుడూ కూడా మార్చుకోలేదు. పెళ్లిలో, అవార్డుల వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వటానికి చాలా ఆఫర్లు వచ్చాయి. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్లు కూడా వచ్చాయి. నాకు పెద్ద మొత్తంతో డబ్బు ఆశ చూపించారు, కానీ నేను వాటికి దూరంగా ఉన్నాను. ఇక ముందు కూడా అలాగే ఉంటాను. డబ్బు కంటే గౌరవం ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. అందుకే డబ్బుల కట్టలు వస్తున్నా వద్దు అనుకుంటున్నాను. యువత కూడా అర్థం చేసుకోవాలి. షార్ట్ కట్స్ అస్సలు మంచిది కాదు. ఆ దారిలో వెళ్తే ఇబ్బందులు తప్పవు అని కంగన చెప్పుకొచ్చింది. మోంటల్ మదిలో చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్ఆర్ఐ భామ నివేత హేతురాజ్ ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరో అనే వైకుంఠపురంలో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అడపాదడపగా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న నివేత ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సర్టిఫికేట్ అందుకుంది. అంతేకాకుండా తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో మదురై తరపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే గ్లామర్ ప్రపంచంలో ఉన్న హీరోయిన్స్ పై రూమర్స్ రావటం సహజం. అంతకు ముందు ఈ ముద్దుగుమ్మపై చాలానే రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ పై ఆమె ఇప్పుడు స్పందించింది లేదు. కానీ ఈసారి వచ్చిన రూమర్ ను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా నివేత హేతురాజ్ తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ కు మధ్యలో ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చు పెట్టి కార్ రేసింగ్ ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నివేత కోసం ఉదయనిధి ఏది చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేశారు. ఇక దీంతో మనస్తాపానికి గురైన నివేత తప్పుడు వార్తలకు ప్రచారం చేయవద్దని వేడుకుంది. ఒక పోస్ట్ ద్వారా ఈ తప్పుడు వార్తలకు చెక్ పెట్టింది. నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నా, అయినా కూడా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే దీని గురించి మాట్లాడే వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారా అనేది తెలుసుకొని మానవత్వంతో ప్రవర్తిస్తుంటారని భావించారు. కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒకసారి ఆలోచించండి. నేను చాలా గర్వప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయసు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నాను. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లో నివసిస్తోంది. మేము 20 సంవత్సరాలకు పైగా దుబాయ్లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నన్ను నటించేలా చేయాలని, సినిమా అవకాశాలు ఇప్పించామని ఓ నిర్మాతను, దర్శకుడిని, హీరోయిన్ని ఎప్పుడూ అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను. అవన్నీ నాకు దొరికాయి. నేను ఇప్పుడు డబ్బు కోసం అత్యాశతో ఉండను. నా గురించి ఎప్పటికప్పుడు మాట్లాడిన సమాచారం ఏది నిజం కాదని నేను ధృవీకరిస్తాను. మేము 2002 నుండి దుబాయ్లో అద్దె ఇంటిలో నివసిస్తున్నాం.